అమరావతికి సంబంధించి రాజధాని మార్గం, సీడ్ యాక్సిస్ రోడ్డు, కనెక్టివిటీ రోడ్ల విషయంలో అయితే శుభవార్త అండి. ఒక అప్డేట్ వచ్చింది. మనం ఇప్పుడు అప్డేట్ మీద పూర్తిగా చర్చిద్దాం. అమరావతి రాజధానికి ఏదైతే కోల్కతా, చెన్నై జాతీయ రహదారులు అయితే ఉన్నాయో ఆ జాతీయ రహదారులను యాక్సెస్ చేసేందుకు 4 ప్రాంతాలకు సంబంధించి విజయవాడ వెస్ట్ బైపాస్ నుంచి అండర్ పాసులు తీసుకునేందుకు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు కేంద్రానికి కేంద్ర మంత్రిని అయితే కలవడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వం మన జగ్లక్ మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ వెస్ట్ బైపాస్ అలైన్మెంట్ అంతా ఆయన అధికారంలోనే జరిగింది. పనులు కూడా దాదాపు కేంద్ర ప్రభుత్వం అయితే 70% పూర్తి చేయడం కూడా జరిగింది. అయితే ఆ కాలం నాడు జగన్మోహన్ రెడ్డి అరాచకం చేయాల్సి వచ్చింది రోడ్ల విషయంలో. అమరావతి రాజధానికి వెళ్లే ప్రాంతంలో ముఖ్యంగా కేవలం సీడ్ యాక్సిస్ రోడ్డు దగ్గర ఒక చోట మాత్రమే, తర్వాత హాయ్లాండ్ దగ్గర, ఆ ప్రాంతానికి సంబంధించి మంగళగిరి దగ్గర ఒక చోట, 1, 2, 3 చోట్ల మాత్రమే, ఆ 3 ప్రాంతాల్లో మినహా ఎక్కడా కూడా అండర్ పాసులు నిర్మించలేదు. దాని కారణంగా అమరావతిలోకి వచ్చి పోయే వారికి అండర్ పాసుల ద్వారా రావాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటది. ఈ రోడ్లన్నీ ఒకవైపు మంగళగిరి వైపు ఉన్నటువంటి ఓల్డ్ ముంబై రోడ్డుకి అయితే అనుసంధానం చేస్తున్నారు. ఆ అనుసంధానం చేయడానికి అవకాశమే లేకుండా, ఎక్కడ కూడా అండర్ పాస్ అనేది లేకుండా వెస్ట్ బైపాస్ నిర్మాణం పూర్తి చేసేశారు మహానుభావుడు. ఇప్పుడు ప్రత్యేకించి 4 అండర్ బైపాసులు నిర్మించడం కోసమే దాదాపుగా 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కూటమి ప్రభుత్వం. తప్పనిసరిగా దాదాపుగా 4 ప్రాంతాల్లో నిర్మించాలి ప్రజా సౌకర్యార్థం కోసం. ప్రస్తుతానికైతే 2 ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంది. ఇందుకోసం తీవ్రంగా కూటమి ప్రభుత్వం అయితే ఎంపీలు, వారికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు తీవ్రంగా కృషి చేస్తా ఉన్నారు. ఒకవైపు చూసుకుంటే వెస్ట్ బైపాస్ పనులు కూడా దాదాపు పూర్తిగా వస్తా ఉన్నాయి. కాజా టోల్ గేట్ దగ్గర కూడా బటర్ఫ్లై ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. రాబోయే 2-3 నెలల లోపలే వెస్ట్ బైపాస్ అందుబాటులోకి వస్తుందని చెప్తా ఉన్నారు. ఇక అమరావతి రాజధానిలో కురిసిన వర్షపు నీటి విషయానికి వెళ్తే వెస్ట్ బైపాస్ దాటుకుని బయటకు వెళ్లడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఏదో కొంతవరకు కొండవీటి వాగు ఉంది కాబట్టి వచ్చినటువంటి వరద నీటిని అంతా అందులో క్యారీ జరిగిపోతా ఉంది. రాబోయే రోజుల్లో అయితే అమరావతి రాజధానికి సంబంధించి సీడ్ యాక్సిస్ రోడ్డుతో పాటు E6 రోడ్డుతో పాటు E13 రోడ్డు, E14 రోడ్డు, ముఖ్యంగా దాదాపు 6 ప్రాంతాల్లో ఈ రోడ్స్ అనే ట్రంక్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ జాతీయ రహదారులతో లింక్ యాక్సెస్ కలిపేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తా ఉంది. ఇప్పటికే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించిన పనులు జరుగుతా ఉన్నాయి. ఉండవల్లి దగ్గర ఏదైతే మంచెన సత్యనారాయణ ఆశ్రమం అయితే ఉందో అక్కడ నుంచి ఉండవల్లి వరకు వర్క్స్ అయితే జరుగుతా ఉన్నాయి. అక్కడ మొదలుకొని జాతీయ రహదారి మణిపాల్ ఆసుపత్రి దగ్గర ఈ యొక్క యాక్సిస్ కలిసేందుకు దాదాపుగా 450 కోట్ల రూపాయలతో మరొక టెండర్ కూడా పిలవబోతా ఉన్నారు. ఇప్పటికే 59 మంది దగ్గర కూడా భూసేకరణ చేయడం జరిగింది. వారికి పరిహారం చెల్లించడం కూడా జరిగిందట. ఆ కట్టడాలు, నిర్మాణాలు కూడా తొలగించడం జరుగుతా ఉంది. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత పెద్ద ఎత్తున అయితే రాబోయే 2 సంవత్సరాల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు అనేది మణిపాల్ హాస్పిటల్ దగ్గర మొదలై హైవేని కలవబోతా ఉంది. ఇక ఎయిమ్స్ పక్కగా మంగళగిరిలో అమరావతి రాజధానికి అయితే మరో యాక్సిస్ కల్పించబోతా ఉన్నారు. అదే విధంగా ఎన్ఆర్ఐ ఆసుపత్రి దగ్గర ఒక లింకు, కాజా దగ్గర మరొక లింకు, ఈ విధంగా జాతీయ రహదారి నుంచి అమరావతికి ఈజీగా వెళ్లడం కోసం యాక్సెస్ చేయబోతా ఉన్నారు. ఇక వెస్ట్ బైపాస్ కూడా అందుబాటులోకి వచ్చిన తర్వాత రాయలసీమ నుంచి, నెల్లూరు నుంచి, గుంటూరు పరిసర ప్రాంతాల మొత్తం నుంచి కాజా మీదుగా వెస్ట్ బైపాస్ మీదుగా నేరుగా అమరావతి రాజధానిలోకి ఈజీగా యాక్సెస్ ఉంటుందని చెప్తా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతి రాజధానికి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. దీనికోసంగా రాష్ట్ర ప్రభుత్వం 2500 కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేసేందుకు పూర్తి సన్నాహాలు చేస్తా ఉంది. ఆ వివరాలతో మరో వీడియోలతో మనం కలుసుకుందాం. దాని మీద ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా అమరావతి విషయంలో నేను మళ్లీ వీడియో చేస్తుంటానండి. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.